నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూదాన్ భూముల్లో ఇల్లు కోల్పోయిన బాధితులకి అక్కడే ఇల్లు నిర్మించి ఇవ్వాలని బాధితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదుట కల్వకుంట్ల కవిత ధర్నా చేశారు. 2 గంటలకు పైగా రోడ్డుపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని బాధితులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పోలీసులు అరెస్టు చేశారు. కవితను అరెస్టు చేసి 1 టౌన్ కు తరలించారు. బాధితులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు పారిశుద్ధ్యం, విద్యార్థులకి అందే సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆదేశించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇస్నాపూర్లోని జడ్పీ హై స్కూల్ మరియు డంపింగ్ యార్డును పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, పారిశుద్ధ్యం, ఉపాధ్యాయుల హాజరు తదితర అంశాలని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే దిశగా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన షెడ్యూల్ సరిగా అమలు కావటం లేదని గుర్తించిన కలెక్టర్ సంబంధిత సంస్థకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగనే పాఠశాల హెడ్ మాస్టర్ అనుమతి లేకుండా గైర్హాజరు కావడంపై ఆగ్రహించిన కలెక్టర్ హెచ్ఎం కు షాహోజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా కొంతమంది ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంపై ఎంఈఓ వివరణ ఇవ్వాలని, పర్యవేక్షణ లోపించినందుకు ఎంఈఓకు కూడా షాహోజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా విద్యాధికారికి సూచనలు జారీ చేశారు. అనంతరం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డును పరిశీలించిన కలెక్టర్ అక్కడ మంటలు చెలరేగిన ప్రాంతాన్ని 24 గంటల్లో వాటర్ ట్యాంకుల సహాయంతో పూర్తిగా ఆర్పివేయాలని ఆదేశించారు. సెగ్రిగేషన్ ప్రాంతంలో ఉన్న లెగసీ వ్యర్థాలను 48 గంటల్లో పూర్తిగా తరలించి ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలని సూచించారు. అంటే వీటిని అడ్జస్ట్ చేస్తాను. మీరు ఏ టైంకి వస్తున్నారమ్మా? పొద్దున 8 గంటలకు వచ్చేస్తారు. సాయంకాలం వాటిదైనా ప్లాస్టిక్ పేపర్ ఫిఫ్టీ. థర్డ్ డెసిగ్నేటెడ్ మీ డంపింగ్ యార్డ్ ఇక్కడ, అక్కడి నుంచి అన్లోడ్ చేసుకొని మీ ఆర్డర్ పెద్ద ట్రక్లోకి ఫిక్స్ చేసి ట్యాంకీ పాయింట్కి తీసుకెళ్ళి ఆ డెసిగ్నేటెడ్ పాయింట్ ఏదో మీరు ఐడెంటిఫై చేసి చూపించాలి. ఐ విల్ ఆల్సో విజిట్ ద ర్యాంకీ పాయింట్ వైల్ గోయింగ్. మొత్తం సర్కిల్ మీరు సెట్ అయ్యేంత వరకు ఐ విల్ కంప్లీట్. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ల్యాబ్స్ ఆన్ యువర్ పార్ట్ నేను సిడిఎంఏ గారికి రిపోర్ట్ చేసి ఐ విల్ ఎన్షూర్ యువర్ అవుట్. మీరు కూడా కొంచెం చూడండి. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది వీళ్ళు పెట్టుకున్నది సెగ్రిగేషన్ షెడ్, అంటే డంప్ చేసుకొని డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ సెగ్రిగేట్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ పంపిస్తాను. ఇదే డంపింగ్ యార్డ్గా చేసుకోవడానికి అవ్వదు. అండ్ దిస్ ఇస్ నాట్ గుడ్ ఓపెన్ ఏరియా. ఓన్లీ సెగ్రిగేషన్ దాని తర్వాత ఇక్కడ నుంచి లిఫ్ట్ అయిపోవాలి, దానికి వెళ్ళిపోవాలి. వాట్ అబౌట్ దిస్ ప్రైవేట్
ప్రైవేట్ ఆటోస్ ఆల్సో డెసిగ్నేటెడ్ డంపింగ్ యార్డ్కి తీసుకురామని. బయోమెడికల్ వేస్ట్ కానీ లేదంటే చికెన్ వేస్ట్ ఇట్లాంటివి వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళు బయోమెడికల్ వాళ్ళు సపరేట్గా డిస్పోజ్ చేయాలి, ఇక్కడ తీసుకురా. ఓకే, ప్రైవేట్ వాళ్ళు తీసుకొచ్చినా నో ప్రాబ్లం, బట్ ఇట్ హ్యాస్ టు బి సెగ్రిగేటెడ్ ఇన్ వాట్ సో దట్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోని షాదీఖానాలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీ ముస్లిం మహిళలకు ఉచిత కుటుంబ మిషన్లను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మహిళలకి కుటుంబ మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలియజేశారు. జిల్లాలో మైనార్టీ రుణాల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడి రుణాలు అందించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఈ కుటుంబ విషయంలో కంపెనీ ప్రారంభించడం తీసుకుని జరగడంలో దానిలో భాగంగా ఈరోజు సుమారు 590 కుట్టు మిషన్ సంబంధించిన సోదరిమణులకు మన ధర్మపురి మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్లో ఉన్నటువంటి మా సోదరిమణులకు మరి 590 మంది లబ్ధిదారులకు ఈరోజు కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా స్థానిక కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు చైర్మన్ నాగలక్ష్మి గారు, వైస్ చైర్మన్ గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య గారు, స్థానిక కౌన్సిలర్ చెలే, అదేవిధంగా వేదిక ఆర్డీఓ గారు, ఈ జిల్లాకు సంబంధించిన ఒక గొప్ప గోదావరి పుష్కరాలు వస్తుంటే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ప్రభుత్వం కానీ మంత్రులకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి. మొదటిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ధర్మపురి గోదావరి పుష్కరాలు జూలైలో వస్తున్న 27 మన మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర క్యాబినెట్లో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయడం, దానికి చైర్మన్గా శ్రీధర్ బాబు గారు, సభ్యునిగా మంత్రిగా నాకు అవకాశం రావడం. గోదావరి పుష్కరాలు ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్ళాలి, ఈ గోదావరి పుష్కరాల్లో కూడా ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, బైపాస్ రోడ్లు కానీ, పుష్కర ఘాట్లు కానీ, దేవాలయ పునర్నిర్మాణం కానీ, అనేక ప్రాంతాలకు సంబంధించిన మంచినీటి శాస్త్రపరిచే సమస్య పరిష్కారం కానీ, డ్రైనేజ్ సిస్టంలో కూడా ఇబ్బంది కలగకుండా ప్రజలకు గొప్పగా సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా మన ప్రత్యేకమైన మీటింగ్ రేపు శ్రీధర్ బాబు గారి దగ్గర హైదరాబాద్లో మినిస్టర్ బేసిలో ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే గోదావరి పుష్కరాల్లో కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక అంశాలు కూడా 15 వార్డులో ఉన్నటువంటి అన్ని వార్డులో కూడా ప్రజలకు సంబంధించిన మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ఇంకా మౌలిక సదుపాయాల విషయంలో కూడా కరెంటు పోస్ట్ షిఫ్టింగ్ విషయంలో కానీ విద్యార్థులకి విజ్ఞానం అందించవలసిన ఉపాధ్యాయులు బాధ్యత రాహిత్యం మరచి పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్న ఘటన నసరుల్లాబాద్ మండలం బొమ్మన్దేవుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలోని బొమ్మన్దేవుపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రొసీడింగ్స్ విషయంలో వ్యక్తిగత కారణాలతో టీచర్స్ మీటింగ్ లో నంద్యాల శ్రీనివాసు, రామోజీ శ్రీనివాసులు ఘర్షణకు దిగారని ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు. రామోజీ శ్రీనివాస్ కు ముక్కుపై బలమైన గాయమై రక్తం కారడంతో చికిత్స నిమిత్తం నసరుల్లాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే బాధిత ఉపాధ్యాయుడు రామోజీ శ్రీనివాస్ తనకు కొట్టిన నంద్యాల శ్రీనివాసు హెడ్ మాస్టర్ ఆనంద్ ఫోన్ తీసుకుని ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్ హెడ్ మాస్టర్ ఆనంద్ పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం, నా పేరు రాఘవేంద్ర, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, నసరుల్లాబాద్ మండల్. మొన్న తేదీ 7 నాడు జెడ్పీహెచ్ఎస్ బొమ్మనేపల్లి స్కూల్లో స్టాఫ్ మీటింగ్ జరుగుతుండగా ఈఎన్ ప్రొసీడింగ్ సంబంధించి డిస్కషన్ జరుగుతుండగా తెలుగు టీచర్కి మరియు మ్యాథ్స్ టీచర్ మధ్య వాగ్వాదం రాగా ఇరువురు కొట్టుకున్నారు. దానిపైన తెలుగు టీచర్ పైన ప్లస్ హెచ్ఎం పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఎంక్వైరీ కూడా చేస్తున్నాము, తర్వాత యాక్షన్ కూడా తీసుకుంటాం. నమస్కారం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.